హలో ఫుడ్ లవర్స్, వెల్కమ్ టు ప్రణుతీస్ వ్లాగ్స్. బ్రేక్ఫాస్ట్ ఎంత బాగున్నా చట్నీ బాగోపోతే ఈరోజు బ్రేక్ఫాస్ట్ బాగాలేదు అని అంటారు కదండి. అందుకే ఈరోజు మనం అందరికీ నచ్చేలా పల్లి చట్నీ చేసేద్దాం రండి. స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని కడాయి కొంచెం హీట్ అయిన తర్వాత ఒక 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయ్యాక 5 పచ్చిమిరపకాయలని మధ్యకి చీల్చుకొని ఆయిల్లో వేసుకోవాలి. పచ్చిమిరపకాయలు ఫ్రై అయిన తర్వాత 2 టేబుల్ స్పూన్స్ పచ్చిమిరపప్పు వేసుకోవాలి. పచ్చిమిరపప్పు లైట్గా వేగిన తర్వాత 1 కప్పు పల్లీలు వేసుకోవాలి. ఇప్పుడు అన్నీ కలిపి చక్కగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు కొంచెం చింతపండు కడిగి దీంట్లో వేసుకొని ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. పల్లీలు బాగా వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని దీన్ని చల్లారనివ్వాలి. చల్లారిన పల్లీల్ని మిక్సీలో వేసుకుని రుచికి సరిపడా ఉప్పు వేసుకుని కొద్దిగా వాటర్ వేసి గ్రైండ్ చేసుకోవాలి. మెత్తగా గ్రైండ్ చేసుకున్న పల్లీ పచ్చడి ఒక బౌల్లో ట్రాన్స్ఫర్ చేస్తే ఇందాక పల్లీలు వేపుకున్న ఆయిల్లోనే ఇప్పుడు పచ్చడికి తాలింపు వేసుకున్నాం. ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత తాలింపు గింజలన్నీ వేసుకున్నాం. తాలింపు గింజలు వేగిన తర్వాత 2 ఎండుమిర్చి, కొంచెం తాలింపు వేగాక స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇప్పుడు పల్లి చట్నీ తాలింపు వేసేసుకోవాలి. ఎంతో టేస్టీ పల్లి చట్నీ రెడీ. మీరు ఈ రెసిపీ ట్రై చేసి ఎలా ఉందో కమెంట్ చేయండి, లైక్ చేయండి. మరిన్ని రెసిపీస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసి వీడియో షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్రణుతీస్ వ్లాగ్స్.